భగవద్గీత 52వ రోజు 6వ శ్లోకం. నా చైతద్విద్మః కతరన్నో గర్యే యద్వా జయేమ యదివానో జయేయుః యనేవ హత్వా నా జిజీవిషమః తే అవస్థితః ప్రముఖే ధార్తరాష్ట్రః. నా చ ఏతత్ విద్యాః కతరత్ నః గర్యః యత్ వా జయమే యది వా నః జయేయుః యన్ ఏవ హత్వా నా జిజీవిషమః తే అవస్థితః ప్రముఖే ధార్తరాష్ట్రః. యన్ ఎవరిని హత్వా చంపి నా జిజీవిషమః జీవింపగోరమో తే అట్టి ధార్తరాష్ట్రః ధృతరాష్ట్ర సంబంధులు ప్రముఖే ఎదుట అవస్థిత ఏవ ఉన్నారు కదా. జయమే యద్వా మనము జయించినను నహ మమ్ములను జయేయుః యదివా వారే గెలిచినను ఏతత్ చ ఈ విషయమును కూడా నహ మాకు కతరత్ ఏది గర్యః శ్రేష్టము నవిద్యః మేమెరుగము. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చెయ్యకుండుట శ్రేష్టమా అనునది ఎరుగం. యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా ఎరుగం. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచట మనలను ఎదిరించి యుద్ధము చెయ్య నిలిచి ఉన్నారు. Is it better to fight this war or is it better not to fight? We do not know. Will we conquer them in the war or will they conquer us? We do not know either. The Dhartarashtras, who are our near and dearest, are here to fight against us. అర్జునుడు అడుగుతున్నాడు, అసలు ఈ ఫైట్ చేయడం మంచిదా కాదా, ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎవరు విన్ అవుతారు అనేది కూడా తెలీదు. మన నియర్ అండ్ డియరెస్ట్ ధార్తరాష్ట్రులే మనకు ఆపోజిట్గా ఫైట్ చేయడానికి ఉన్నారు అని చెప్తున్నాడు.